Hey guys, good morning. A day with my besties. ఎర్లీ వేకప్ అయితే ఏం కాదు, నార్మల్ వేకప్పే. లేసాను ఇంకా ఫ్రెష్‌గా బ్రష్ చేసుకొని గడప ముందు ముగ్గైతే పెట్టుకున్నాను. మా బెస్టీస్ ఎందుకు అన్న ఈరోజు అనేసంటే, మా ఫ్రెండ్స్ ఇద్దరు నన్ను సేమ్ డే నన్ను, చరణ్ ఇద్దరిని ఇన్వైట్ చేశారనమాట. ఇటు ఇది ఇన్వైట్ చేసింది, ఇటు సామ్ ఇన్వైట్ చేసిందనమాట. మేమిద్దరం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కంటే ముందు వాళ్ళిద్దరినే నా దగ్గరికి ఇన్వైట్ చేశా అంటే, అందరం కలిసి మంచిగా చిల్ అవ్వచ్చు అని చెప్పేసి నేనే వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేశా. సో, ఇద్దరు వచ్చేసారు. ఫస్ట్ అయితే మహా వచ్చింది. అది ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్‌లీ నా దగ్గరికి వచ్చిందనమాట. లాస్ట్ టైమ్ పాలు పొంగిచ్చిన రోజు వచ్చినప్పుడు ఆంటీని తీసుకొనొచ్చింది. అంటే మహా వాళ్ళ మమ్మీని తీసుకొనొచ్చింది. అప్పుడు హయత్ నగర్ నుంచి వచ్చేసరికి 2-3 అవర్స్ టైం పట్టింది అనేసి ఫుల్లు గోల చేసిందనమాట. ఫుల్లు ట్రాఫిక్ ఉంది. ఇంత టైం పట్టింది అని చెప్పి. ఇప్పుడు ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్ నా దగ్గరకొచ్చేసరికి నియర్లీ ఓన్లీ 40 మినిట్స్‌లో వచ్చేసిందని దాని హ్యాపీనెస్ కాదింక. ఇక బ్రష్ చేసుకొని రూమ్ వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేసుకొని అండ్ మాపేసుకున్నా అనమాట. తర్వాత గడప ముందు ముగ్గేస్తున్నా. ఐయామ్ నాట్ ప్రో ఇన్ దిస్ యాక్చువల్‌గా. ముగ్గు ఏదో చిన్నప్పుడు 1, 2 నేర్చుకొని ఉన్నాయి గదా! అవే రెగ్యులర్‌గా రిపీట్ చేస్తూ ఉన్నా అనమాట. గడప ముందు ముగ్గులేసుకోవాలి కాబట్టి ఏస్తున్నా. ప్లస్ మంచిది గదా! అలా ఖాళీగా ఉంచకూడదు గదా! అందుకోసమని ట్రై చేస్తున్నా. ఏస్తుంటే ఇంకా గ్రో అప్ అవుతుంటా మోస్ట్‌లీ. ఇది గూడా ఎలా ఉందో కొంచెం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బట్టలు నైట్ వాషింగ్ మిషన్‌లో ఏసా అది ఆరిపోయాయి. ఇంకా తీస్తున్నా. నాకైతే ఈ దండాలైతే నాకు మంచిగా నచ్చినాయన్నమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా చాలా బట్టలు పడతాయి. బావుందసలు. మనం ఇంట్లో పర్సనల్‌గా గూడా ఇవి మేము రెంటెడే ఉండేది. ఇంట్లో మనకి ఓన్ హౌసెస్ మనకు ఊర్లో మన బిల్డింగ్ దగ్గర ఉన్నా గూడా మనం ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. వర్షాకాలం గానీ, ఎండాకాలం గానీ నీడకు ఆరేస్తాము పైకుంటాయి. ఎవరికీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాటి ఆరడం, వాటి పనులు అవి ఉంటాయన్నమాట. ది బెస్ట్ అది. నేనైతే సజెస్ట్ చేయగలుగుతా బావుంటాయని చెప్పి. ఇంకా సామ్ వచ్చేసింది. దాని దగ్గర నాయి కొన్ని థింగ్స్ ఉండిపోయి ఉండే అనమాట. అది వాడట్లేదని చెప్పి నాకు మళ్ళీ తీసుకొనొచ్చింది. మహా నేను లేసి ఆ పనులన్నీ చేస్తున్నా. అది మాత్రం లేపుతుంటే అస్సలు లేవలేదనమాట. ఇక సరేలే పడుకోనీలే నైట్ షిఫ్ట్ చేసొచ్చింది గదా! అని చెప్పి ఇదొచ్చాక లేపుదామని ఇగ లేపినాము. ఇగ మేము ముగ్గురం కలిసామంటే ఇక ఖతం క్రేజీ ఉంటదిగ. మా ఫన్ గాదు, మా ముచ్చట్లు గావు, మా దూకడాలు గావు మస్తుంటదనమాట. అబ్బా! అది దానికి తగిలిపోయిందనుకుంటా. తలకి కానీ తగలలేదంట. కొంచెం సెట్ అయిపోయింది. సో, మహా ఇంకా సామ్ ఇద్దరు తినలేదు. ఇగ తినకుండా రండి అని చెప్పుండే. ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి. మహా అంటే ఎలాగో మార్నింగ్ వచ్చింది ఎర్లీగా దానికి ఆప్షన్ లేదు. అప్పటికి బూస్ట్ తాగింది. పాల ప్యాకెట్ తెచ్చుకొని నాకు బూస్ట్ కావాలని చెప్తే చేసిచ్చా అనమాట. మళ్ళీ లేసాక మళ్ళీ ఆకలేస్తుందంటే టీ పెట్టా. బేసిక్‌గా మేము ఇంట్లో టీ తాగము. గ్రీన్ టీ ఆర్ రాగి జావా తాగుతుంటాం ఎక్కువగా. టీ అనేది చాలా రేర్. ఇట్లా అకేషనల్లీ ఎప్పుడో ఒకసారి చేసుకొని తాగుతామనమాట. ఇప్పటికి కూడా టీ నేను పెడుతున్నా. అదే మార్నింగ్ దానికి బూస్ట్ పెట్టాక ఇంకా కొన్ని పాలుండే. ఆ పాలనే టీ చేస్తున్నా అనమాట ఇంకా. టీ ఎలా ఉంటదో అనుకున్నా అనమాట. ఎందుకో ఎప్పుడో ఒకసారి చాలా రేర్‌గా చేస్తా కాబట్టి. కానీ తాగాక మాత్రం చాలా క్రేజీ ఉంది అన్నారు. సో, నాకు క్రేజీ ఉంది అన్నాక ఇక మనకు ఆగుతామా? ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా. ఎందుకంటే చేయక చేసినా కూడా బావుంది అని చెప్పారు కాబట్టి ఐయామ్ హ్యాపీ ఫర్ దట్. నేనిది చేస్తుంటే నా ఫ్రెండ్‌కిగా కొత్తిమీర అండ్ పుదీనా గిల్లమని చెప్పా. మహా జెయ్యట్లే. సుప్పు నాకేం పని చెప్పదు. మీ ఇద్దరే చేసుకుంటారని ఇగ అది దానికి ముచ్చట్లు చెప్తుంది. ఇది నాకేం పని చెప్పదు. నువ్వే చేసుకో అని చెప్పేసి. ఇగ టీ రాగానే టీ తీసుకుంది. స్నానానికెళ్ళు అంటే ఎళ్ళలేదింకా. ఎళ్ళకుండా నేను ఇట్లనే ఉంటాను. నాకు ఇలానే కంఫర్ట్ ఉంది అని చెప్పి అట్లనే కూర్చుందనమాట. అదేమో రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసింది సామ్. ఇగ కుకింగ్ సెక్షన్ అంతా నాది గాదు చరణ్‌దది. తను కుకింగ్ చేస్తున్నాడు. అబ్బా! క్రేజీ చేస్తున్నాడసలు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ చాలా ఫాస్ట్‌గా మళ్ళీ చేశాడు. చికెన్ కర్రీ చేశాడు, రైతా అండ్ బాయిల్డ్ ఎగ్స్ అయితే అసలెప్పుడు చేశాడేమో ఆ గ్యాప్‌లో కొట్టేసాడసలు. సూపరుందసలు కర్రీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బగారా రైస్ గూడా చేశాడు. మేమసలు మా లిస్ట్‌లో బగారా రైస్ లేదనమాట. ఓన్లీ నార్మల్‌గా వైట్ రైస్ అలా అనుకోనుండే. ఫస్ట్ బిర్యానీ అనుకున్నాము. మళ్ళీ బిర్యానీ కాకుండా చికెన్ కర్రీ చేసినాము. ఈ గ్యాప్‌లో నాకు గూడా చెప్పకుండానే డైరెక్ట్‌గా బగారా రైస్ చేశాడు. సూపరుంది అసలు మొత్తం అంతా ఆల్ గుడ్. అసలు రూమ్‌కొచ్చి ఇక్కడ ఫ్యామిలీ పెట్టి చాలా డేస్ అవుతుంది. ఇంతవరకు నేను కిచెన్‌లోకెళ్ళి ఒక్క రోజు గూడా నేను కర్రీ చేయలేసలు. కుకింగ్ సెక్షన్ మొత్తం తనే తీసుకున్నాడు. మంచిగా ఓపికగా, నీట్‌గా చేసుకుంటున్నాడసలు. ఏమన్నా కావాలంటే నేను జస్ట్ కట్ జేసి ఇస్తున్నా. మిగతా అంతా తనే చూసుకుంటున్నాడు. అన్నీ అయితే సూపరున్నాయి. అందరం మంచిగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము. ఇలా తింటే అసలెంత బావుంటదో అందరం కూర్చొని కబుర్లు చెప్పుకొని తింటే. చూసారు గదా! ఇలా ఉంది. ఇప్పటివరకు నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది గదా! బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ వెంటనే మీకు అప్డేట్‌లో వస్తుంటాయన్నమాట. నా డే అనేది ఇలా గడిచింది. చికెన్ కర్రీ, బాయిల్డ్ ఎగ్స్, రైతా
అండ్ బగారా రైస్‌తో. మీరు ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారు? డూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. తినడం అయిపోయాక కాసేపు ముచ్చట్లు పెట్టుకొని మహాకి ఆఫీస్ టైం అవుతుందని అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయాక నేను, శామ్ ఇంక అందరం కూర్చొని హనుమాన్ మూవీ పెట్టుకొని చూస్తూ కూర్చుండిపోయాం.